హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మార్చి 5 నుండి కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి. ఇక వాహనాలు నడిపే వారికి భారీ షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, ప్రతి నెల మొదట్లో అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే మొదలవుతూ ఉంటాయి. 1 నుంచి లేదా కొద్ది తర్వాత నుంచి అయినా కూడా. ఫిబ్రవరి నెల ఇప్పుడు ముగియబోతుంది. మార్చి నెల ప్రారంభం కావడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. కొత్త నెల ప్రారంభం నుండి చాలా నియమాలు మారుతాయి. అదేవిధంగా మార్చి 1 నుంచి 2025 నుండి అనేక పెద్ద నియమాలు మారబోతున్నాయి. ఇవి మీ జేబును ప్రభావితం చేస్తుంటాయి. అందుకే ఏ మార్పులు జరుగుతున్నాయో ఏంటనేది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి తెలుసుకుందాము. ఫిక్స్డ్ డిపాజిట్స్ సంబంధించి మీరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్‌డి రూపంలో పెట్టుబడి పెట్టేవారిలో ఒకరైతే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. మార్చి 2025 నుంచి బ్యాంక్ ఎఫ్‌డి నియమాల్లో కొన్ని ప్రధాన మార్పులైతే జరగబోతున్నాయి. ఈ నియమాలు మీ రాబడిని ప్రభావితం చేయడమే కాకుండా మీ పన్ను ఉపసంహరణ పద్ధతిని కూడా ప్రభావితం చేస్తాయి. మీరు భవిష్యత్తులో ఎఫ్‌డి చేయాలని ఆలోచిస్తుంటే ఈ మార్పులు మీకు ప్రయోజనకరంగానే ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎఫ్‌డి వడ్డీ రేట్లలో మార్పు. మార్చి 25 నుంచి బ్యాంకులు ఎఫ్‌డి రేట్లలో కొన్ని మార్పులు చేశాయి. వడ్డీలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇప్పుడు బ్యాంకులు వాటి ద్రవ్యత, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు చేయబోతున్నాయి. చిన్న పెట్టుబడిదారులపై, ముఖ్యంగా 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్‌డి చేసిన వారిపై కొత్త రేట్లు ప్రభావం చూపించవచ్చు. చిన్న పెట్టుబడిదారులపై ఈ ప్రభావం ఉండవచ్చని చెప్తున్నారు. 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్‌డి చేసిన వారిపై కొత్త రేట్లు అయితే ప్రభావం చూపుతాయంటున్నారు. ఇక చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీనే ఎల్‌పిజి ధరలను సమీక్షిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మార్చి 1, 2025న తెల్లవారుజామున సిలిండర్ ధరల్లో కూడా మార్పులైతే అమలయ్యే అవకాశం ఉంది. అది సవరించిన ధరలు ఉదయం 6 గంటల తర్వాత విడుదలవుతాయి. ఇంకా అలాగే మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియోలు, అలాగే డీమ్యాట్ ఖాతాలకి నామినేషన్ ప్రక్రియ మెరుగుపరచడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కొత్త మార్గదర్శకాలు అమలు చేసింది. మార్చి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే కొత్త సవరించిన నియమాలు ముఖ్యంగా పెట్టుబడిదారుడికి అనారోగ్యం లేదా మరణం సంభవించినప్పుడు ఆస్తులను బదిలీ చేసే ప్రక్రియ అప్పుడు సులభతరం చేయడానికైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ వాడకంపై ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తనిఖీలను ఇప్పుడు ముమ్మరం చేయాలని, నిబంధనలు కనుక పాటించకపోతే జరిమానాలు విధించి కఠినంగా వ్యవహరించాలని సూచించింది. హెల్మెట్ల అంశంపై లాయర్ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులందరికీ జరిమానాలు విధిస్తే భయం మొదలవుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని వ్యాఖ్యానించింది. ఇలా పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధమైన వారు కూడా వెనకడుగు వేస్తారేమోనని అభిప్రాయపడింది. అలాగే ట్రాఫిక్ ఐజీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి గార్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సీసీ కెమెరాలపై ఆధారపడి జరిమానాలు విధించే విధానాన్ని తగ్గించాలని పోలీసులకు సూచించింది. అలాగే పోలీసులు విధించే చలానాలను 90 రోజుల్లోపు చెల్లించాలని, ఒకవేళ చెల్లించకపోతే ఆ వాహనాన్ని సీజ్ చేయాలనే నిబంధన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ఇచ్చిన డెడ్ లైన్ లోపు చలానాల డబ్బుల్ని చెల్లించని వాహనాలను సెక్షన్ 167 ప్రకారం సీజ్ చేయాలని ధర్మాసనం గుర్తు చేసింది. అంతేకాదు ఆ వాహనం నడిపేవారి లైసెన్సును సెక్షన్ 206 ప్రకారం రద్దు చేయాలని వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల్లో హెల్మెట్ ధరించని కారణంగా 667 మంది చనిపోవడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పింది ధర్మాసనం. జూన్లో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తామిచ్చిన ఆదేశాలు అమలు చేసుకుంటే ఇలా జరిగేది కాదు, ఇన్ని ప్రాణాలు పోయేవే కాదని అభిప్రాయపడింది. ఎక్కువ మంది హెల్మెట్లు లేకుండా బైకులు నడుపుతున్నారని, ఇకపై బైక్ నడిపే వ్యక్తితో పాటుగా వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా విజయవాడకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. నగరంలో వాహనదారులకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, నో హారన్ బోర్డులు ఎక్కడా లేకపోవడంతో అతిగా హారన్ మోగించడం కూడా నరకంగా ఉందన్నారు. అలాగే స్కూల్లో విద్యార్థుల్ని ఆటోల్లో పరిమితికి మించి తీసుకువెళ్తున్నారని, దీనికి తోడు వేగంగా నడుపుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్లు లేవు, పోలీసులు వీరిని ఆపి తనిఖీ చేసినట్లు దాఖలాలు కూడా లేవన్నారు. ఈ ఉల్లంఘనలు పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇక ఢిల్లీ, చండీగఢ్లో పోలీసుల మాదిరి తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. తాను ఒకసారి హై బీమ్ లైట్ వాడిన కారణంగా జరిమానా చెల్లించిన విషయాన్ని హైకోర్టు సీజే ఠాకూర్ గారు గుర్తు చేశారు. ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తే 2 నెలల్లో మార్పు రావడం ఖాయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓవైపు వాహనాల తనిఖీలు చేపడుతూనే మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు చేసింది.